తెలుగు ప్రేక్షకులకు జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. 2013లో మొదలైన ఈ షో బుల్లితెరపై ఎన్నో సంచలనాలు సృష్టించింది. కేవలం 17 ఎపిసోడ్స్ అనుకుని మొదలుపెట్టిన జబర్దస్త్ 10 ఏళ్లు దాటినా కూడా అంతే సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఈ ఒక్క షోతో ఎంతోమంది కమెడియన్లు ఇండస్ట్రీకి వచ్చారు. ఈరోజు బుల్లితెరపై సూపర్ స్టార్గా వెలిగిపోతున్న సుడిగాలి సుధీర్ సహా గెటప్ సీను, హైపర్ ఆది లాంటి ఎందరో కమెడియన్లు జబర్దస్త్ షో నుంచే బయటకు వచ్చారు. అంతేకాదు వేణు లాంటి దర్శకులు బలగం లాంటి సినిమాలు చేశారు. ఇలా జబర్దస్త్ కామెడీ షోకు ఒక పెద్ద చరిత్ర ఉంది. అలాంటి షో ఇప్పుడు గతం మాదిరి లేదు. దేనికైనా ఒక ఎక్స్పైరీ డేట్ వస్తుంది అంటారు కదా. తాజాగా జబర్దస్త్ కామెడీ షో విషయంలో కూడా అదే జరుగుతోంది. ఏదో షో రన్ చేస్తున్నారంటే చేస్తున్నారు కానీ గతంలో మాదిరి ఇప్పుడు టీఆర్పీ రేటింగ్స్ లేవు. అప్పట్లో రోజా, నాగబాబు జడ్జెస్గా, అనసూయ భరద్వాజ్ యాంకర్గా షో మొదలైంది. ఆ తర్వాత రష్మి గౌతమ్ మరో యాంకర్గా వచ్చింది. వీళ్ళిద్దరి తర్వాత చాలామంది యాంకర్స్గా వచ్చారు కానీ సక్సెస్ కాలేదు. కేవలం టెలివిజన్లో మాత్రమే కాదు, యూట్యూబ్లో కూడా జబర్దస్త్ స్కిట్స్కి మిలియన్స్లో వ్యూస్ వచ్చేవి. కొన్ని రోజులుగా మునుపటి మ్యాజిక్ చేయడంలో జబర్దస్త్ విఫలమవుతుంది అనేది ఒప్పుకోవాల్సిన సత్యం. తాజాగా జబర్దస్త్ సీనియర్ కమెడియన్స్లో ఒకరైన బుల్లెట్ భాస్కర్ ఆ షో గురించి ఎవరికీ తెలియని రహస్యాలు బయటపెట్టాడు. కేవలం కమెడియన్గానే కాకుండా మిమిక్రీ ఆర్టిస్ట్గాను బుల్లెట్ భాస్కర్కు మంచి పేరుంది. కృష్ణంరాజు, మహేష్ బాబు, కృష్ణతో పాటు పలువురు వాయిస్లను చాలా దగ్గరగా ఇమిటేట్ చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం జబర్దస్త్ కామెడీ షోలో బుల్లెట్ భాస్కర్ ఒక టీంకు లీడర్. తాజాగా ఈయన ఇచ్చిన ఇంటర్వ్యూలో జబర్దస్త్కి సంబంధించిన కీలక విషయాలు పంచుకున్నాడు. జబర్దస్త్ షోలో స్కిట్ చేయడం అంత సులభం కాదని, దానికి చాలా కండిషన్స్ ఉంటాయని చెప్పాడు భాస్కర్. మనం చేయబోయే స్కిట్ ఏమిటో ముందే మేనేజ్మెంట్కు చెప్పి వాళ్ళ అనుమతి తీసుకున్న తర్వాతే ఆ స్కిట్లో దేవుళ్ళు, ప్రముఖులు, మతాలకు సంబంధించిన పేర్లు రాకుండా చూసుకోవాలని చెప్పాడు. గతంలో తాను చేసిన స్కిట్ ఒకటి కాంట్రవర్సీ అయిందని, అప్పుడు ఫోన్లు చేసి నరకం చూపించారని గుర్తు చేసుకున్నాడు. కేవలం ఈయన్ను మాత్రమే కాదు, అప్పట్లో వేణు స్కిట్ కూడా చాలా కాంట్రవర్సీ అయింది. దాంతోపాటు మరిన్ని స్కిట్స్ కూడా కాంట్రవర్సీ అయ్యాయి. అప్పటి నుండి జాగ్రత్తగా ఉంటున్నారు టీమ్ లీడర్స్ అందరూ.